ఆరోగ్యం ఎలా ఉంది అంటూ కళ్ళ నిండా నీళ్లతో చూసింది. అరే ఏడవక తల్లి, బాగున్నాను కదా, ఇప్పుడు ఎందుకు బాధపడటం చెప్పు. మేమందరం నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం, నువ్వేమో ఇలా ఉంటే ఎలా చెప్పు అన్నారు. సుమిత్ర గారికి కూడా వాళ్ళ అనుబంధాన్ని చూస్తూ కళ్ళు చెమ్మగిల్లాయి. నా కోసమా, ఎందుకు అంది కళ్ళు తుడుచుకొని. తెలీదు విజయ్, మా అందరినీ ఒక్క దగ్గరకు చేర్చి వెయిట్ చేయమన్నాడు అంటుండగానే వచ్చాడు విజయ్. అందరి అటెన్షన్ విజయ్ మీద పడింది. ధరణి కమ్ అన్నాడు. ధరణి వెళ్ళి ఏమైంది అంది. ఏం కాలేదు అంటూ తన చెయ్యి పట్టుకుని ముందుకు నడిచి అందరినీ చూశాడు. అందరూ ఉత్సాహంగా చూస్తుంటే మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు. ధరణికి అర్థమైంది విజయ్ పాప గురించి చెప్పాలనుకుంటున్నాడని. అమ్మా అని పిలిచాడు. ఏంటి విజయ్ అంటున్న సునంద గారిని చూసి, మేము పేరెంట్స్ అవుతున్నాం, మీరు గ్రాండ్ పేరెంట్స్ అవుతున్నారు. గ్రానీ, నీకు గ్రేట్ గ్రాండ్ డాటర్ వస్తుంది. త్వరలోనే మన ఇంటికి ఒక చిన్ని పాపాయి వస్తుంది. ధరణి ప్రెగ్నెంట్ అన్నాడు. అందరి మొహాలు ఆనందంతో వెలిగిపోయాయి. సుమిత్ర గారైతే షాక్ అయ్యారు. బామ్మగారి అంచనా నిజమైంది. ఏంటి అల్లుడు గారు మీరనేది? సుమిత్ర గారు విన్నది నిజమో భ్రమో తెలియక అడుగుతుంటే ధరణిని తీసుకొచ్చి ఆవిడ చేతిలో పెడుతూ, మీరు అమ్మమ్మ కాబోతున్నారు అత్తయ్య గారు అంటూ పక్కనే ఉన్న స్వీట్ తీసి ఆవిడ నోటికి తినిపించి, తీయని వార్తని తీపి తింటూ పంచుకోవాలి కదా అన్నాడు. ధరణిని గట్టిగా హత్తుకుని నిజమా అన్నారు. అవును మా అంటూ తల్లి తనతో మాట్లాడటంతో సంతోషంగా ఆవిడను కౌగిలించుకుంది ధరణి. కంగ్రాట్స్ అన్నయ్య అంటూ సౌమ్య విజయ్కి స్వీట్ పెట్టి అందరికీ శుభాకాంక్షలు అంటూ ఆనందంగా పంచింది. కిషోర్ ధరణిని సైడ్ హగ్ చేసుకుంటూ కంగ్రాట్స్ చెల్లి అంటూ నుదుటిని ఆప్యాయంగా ముద్దు పెడుతూ చెప్పి, విజయ్ మాకు పార్టీ కావాలి అన్నాడు. ఇప్పుడే వెళ్దాం పదండి అన్నాడు. ఇప్పుడా అని కిషోర్ అడుగుతుంటే, డిన్నర్ బయట చేసి వద్దాం అంటూ అందరినీ తీసుకుని రెస్టారెంట్కి స్టార్ట్ అయ్యాడు విజయ్. సిటీలోని ఫేమస్ 5 స్టార్ హోటల్. ఒక ఫ్లోర్ మొత్తం తమ ఫ్యామిలీ కోసం బిగ్ అమౌంట్తో డిన్నర్ కోసం ఎంగేజ్ చేయించాడు విజయ్. ఇన్ని రోజులు కరువైన సంతోషాలను తనివి తీరా కుటుంబంతో పంచుకుంటున్నారు. అందరూ కలిసి డైనింగ్ ఏరియా అంతా కలకల్లాడుతుంటే వచ్చిన ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు అందరూ, ఒక విజయ్ బామ్మ తప్ప. ఇద్దరు పైకి నవ్వుతూ ఉన్న లోపల మోయలేని బాధని మోస్తూ పైకి అందరితో సరదాగా కబుర్లు చెప్తున్నారు. అందరూ తింటూ డైనింగ్ ఏరియాలో ఉంటే విజయ్ నరేంద్ర గారిని బామ్మగారిని తీసుకుని పక్కనే ఉన్న రూమ్కి తీసుకెళ్లాడు. మిగతా వాళ్ళతో మాట్లాడుతూ తింటున్న ధరణికి ఒక్కసారిగా కడుపు అంతా తిప్పుతున్నట్టుగా వికారంగా అనిపించడం మొదలైంది. అత్తయ్య గారు నాకు ఏదోగా ఉంది అంది తింటున్న సలాడ్ పక్కకి పెడుతూ. ఏమైంది ధరణి అంటూ తింటున్న సునంద గారు కూడా కంగారు పడుతూ అడుగుతుండగానే నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని వాష్రూమ్ సైడ్ ఉన్న బేసిన్ దగ్గరకు పరిగెత్తింది. సౌమ్య సునంద గారు వెళ్ళారు ధరణి వెనకే. ధరణికి వాటర్ ఇస్తూ ఇప్పుడు ఎలా ఉంది అని సునంద గారు అడుగుతుంటే, ఇప్పుడు కొంచెం పర్వాలేదు అత్తయ్య అంటూ, నేను ఇక్కడ కాసేపు కూర్చుంటాను, మీరు వెళ్ళి తినండి అని చెప్పి పంపించేసి బాల్కనీలో కూర్చుంది. తన స్టమక్ మీద చెయ్యి పెట్టుకుని ఆలోచిస్తూ కూర్చున్న తనకి కాస్త పక్కగా ఉన్న రూమ్ విండోలోంచి కనబడ్డాడు విజయ్. చాలాసేపు అయ్యింది వెళ్ళి. ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటూ వెళ్ళింది రూమ్ దగ్గరకు. బామ్మగారి కళ్ళలో నీళ్లు, నరేంద్ర గారి ముఖంలో నెత్తురు చుక్కలేదు. విజయ్ పరిస్థితి దాదాపు అలాగే ఉండటం గమనించింది. ఏమైంది, అందరూ ఎందుకు అలా దిగులుగా కూర్చున్నారు అని ఆలోచిస్తూ, లేదు ఏదో ఉంది, విజయ్ గారు వాళ్ళిద్దరితో అంత సీక్రెట్గా రహస్యంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అనుకుంటూ మళ్ళీ బాల్కనీలోకి వచ్చి కూర్చుంది. కళ్ళు తిరుగుతుంటే 5 నిమిషాల తర్వాత తన భుజం మీద పడిన చేతి స్పర్శకి ఈ లోకంలోకి వస్తూ చూసింది వెనక్కి. నవ్వుతూ కనపడ్డాడు విజయ్. ఇంతకు ముందు బాధగా ఉన్న అతని మొహంలో ఇప్పుడు నవ్వు చూసి అనుమానంగా అడిగింది, మీరు నా దగ్గర కానీ మనింటి వాళ్ళ దగ్గర కానీ ఏమైనా దాస్తున్నారా? నీరసంగా అనిపిస్తున్నా అడగాల్సింది అడిగింది ధరణి. అప్పటికే వాంతి చేసుకోవడంతో నూతిలో ఉన్నట్టుగా వస్తుంది తన మాట. విజయ్ ధరణి దగ్గరకు వచ్చి ఆమె నుదుటిన చెయ్యి పెట్టి చెక్ చేస్తూ, ఆర్ యూ ఓకే ధరణి, డల్గా ఉంది ఫేస్, మాట కూడా చాలా లోగా వస్తుంది అన్నాడు. అతను లోపల ఉండటంతో ధరణి గురించి తెలియక కంగారుగా అడిగాడు. విజయ్ చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుని, నాకేం కాలేదు, వామిటింగ్ అయ్యింది అంతే అంది మామూలుగా. వామిట్ అయ్యిందా? ఎప్పుడు? చిన్నపాటి కంగారు అతని వాయిస్లో. ఏం కాలేదు అంటూ, ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి అంది. యూ క్రేజీ గర్ల్, నువ్వు ఉన్న పరిస్థితి ఏంటి, అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? పద హాస్పిటల్కి వెళ్దాం, వామిట్ అంటే బాడీ అంతా నీరసం వచ్చేస్తుంది అని అన్నాడు.
లేదు విజయ్ గారు, ప్రెగ్నెన్సీలో ఇవి సహజం, అందరిలో ఉండేదే. డాక్టర్ గారు కూడా చెప్పారు. ఈ విషయాన్ని అమ్మ అత్తయ్య గారు కూడా అన్నారు. కంగారు పడొద్దు అని అంది. ధరణిలోని పాజిటివ్ థింకింగ్కి చిరునవ్వుతో చూస్తూ ఎంటీ స్టమక్తో మార్నింగ్ వరకు ఉండటం మంచిది కాదని తన కోసం లెమన్ ఫ్లేవర్తో ఉన్న డ్రింక్ తెప్పించి తన ముందు కూర్చున్నాడు. స్ట్రాతో చిన్నగా సిప్ చేస్తూ, బామ్మగారు మామయ్య గారు ఎందుకు అలా ఉన్నారు? ఏదైనా మాతో చెప్పే మీరు ఎందుకు అంత సీక్రెట్గా వాళ్ళని సపరేట్గా తీసుకెళ్ళి మాట్లాడుతున్నారు అని అడిగింది మళ్ళీ. ధరణి పెదవుల మధ్యన ఉన్న స్ట్రా తను తీసుకుని ఆమె తాగుతున్న డ్రింక్ తను సిప్ చేస్తున్న విజయ్ని చూసి సిగ్గుతో బుగ్గలు ఎర్రగా మారాయి ఆమెకి. ఆమె కాటుక కళ్ళలోకి చూస్తూ డ్రింక్ సిప్ చేసి మళ్ళీ ఆమె పెదవికి అందించి, మెల్లిగా నీకే తెలుస్తుంది, అనవసరంగా ఆలోచించి బ్రెయిన్ పాడు చేసుకోకు అన్నాడు. అడిగిన దానికి ఆన్సర్ చేయకుండా బాగా తప్పించుకుంటారు మీరు, అలకగా చూసింది. చెప్పాను కదా, టైం వచ్చినప్పుడు నువ్వే డైరెక్ట్గా చూసి తెలుసుకుంటావు. కానీ ఇప్పుడు నువ్వు హ్యాపీగా పీస్ఫుల్గా ఉండాలి ధరణి అంటూ తీసుకెళ్లాడు. ఇంట్లో అందరూ ఆనందంతో వారం రోజులు ఒక్క నిమిషంగా జరిగిపోయాయి. ధరణికి మళ్ళీ టెస్టులు అవి చేయించాడు విజయ్. తను హెల్దీగా ఉందని డాక్టర్ గారు చెప్పడంతో మెడిసిన్స్ తీసుకుని ఇంటికి వచ్చాడు. తర్వాత రోజు అందరినీ హాల్లోకి రమ్మని, నెక్స్ట్ డే అందరినీ ఒక ప్లేస్కి తీసుకెళ్తానని చెప్పాడు. నరేంద్ర గారు బామ్మగారు తప్ప అందరూ ఎక్కడికి అంటూ అడుగుతుంటే చెప్పలేదు విజయ్. మరుసటి రోజు సుమిత్ర గారు చింటూ తప్ప మిగిలిన వారంతా బయలుదేరారు. సిటీ దాటిన అరగంట తర్వాత తమ ఫామ్ హౌస్ ఉన్న వైపు వెళ్తున్న కార్స్ని చూసి ధరణికి ఏదో జరిగిందని మాత్రం అర్థమైంది. వందనాన్ని ఇక్కడే కట్టి తనని అవమానానికి గురి చేసిందని విజయ్ వందనాన్ని కొట్టడం, వార్నింగ్ ఇవ్వడం గుర్తు వచ్చి అతని చేతిని పట్టుకొని భుజం మీద తలవాల్చింది. ధరణి ఏం ఆలోచిస్తుందో తెలిసిన విజయ్ ఆమె తల నిమురుతూ బయటకు చూస్తూ అందరూ కాసేపట్లో జరిగేదాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అని తనలో తనే మదన పడుతున్నాడు. అప్పటికే సునంద గారు అడిగారు ఎక్కడికి అని, అయినా మాట్లాడలేదు విజయ్. ఫామ్ హౌస్ ముందు ఆగాయి కార్లు. అందరూ దిగిన తర్వాత లాస్ట్లో బామ్మ నరేంద్ర గారు దిగి విజయ్ వైపు చూస్తుంటే అప్పటికే అతని కళ్ళు నిప్పులు కక్కడం మొదలెట్టినట్టుగా ఎర్రగా ఉన్నాయి. ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఆ విల్లా అండర్ గ్రౌండ్లో ఉన్న స్టోర్ రూమ్స్ వైపు నడిచాడు విజయ్. అప్పటి వరకు అక్కడికి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వచ్చామనుకున్నారు అందరూ. కానీ విజయ్ గంభీరత, అతను వెళ్తున్న వైపు వెనకే వెళ్తున్న వాళ్ళకి ఏదో జరుగుతుందని మాత్రం అర్థమైంది. ధరణితో సహా అప్పటి వరకు ఆనందంగా ఉన్న వాళ్ళ మొహాల్లో కంగారు మొదలైంది. కింద ఉన్న రూమ్ దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేయబోతూ వెనక్కి తిరిగి అందరినీ ఒక్కసారి చూశాడు విజయ్. ఏం జరుగుతుందో తెలియక కన్ఫ్యూజన్గా కాస్త కంగారుగా చూస్తున్నారంతా. వాళ్ళని చూసి బలంగా ఊపిరి తీసుకుని, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అన్నాడు సీరియస్ వాయిస్తో. అతని గొంతులో బేస్ వాయిస్కి అందరూ స్టిఫ్ అయ్యారు. ఏంటి విజయ్, ఏమైంది అన్నారు సునంద గారు ఇంకా కిషోర్. చందన చనిపోలేదమ్మా, చంపేశారు. ఇట్స్ ఏ ప్రీ ప్లానెడ్ మర్డర్ అన్నాడు. ఏం వింటున్నారో తెలియని మిగతా వాళ్ళు షాక్ అయ్యారు. బామ్మగారి కళ్ళలో నరేంద్ర గారి కళ్ళలో నీళ్లు నిండుకున్నాయి. ఏంటి విజయ్ నువ్వు అనేది నమ్మలేక విస్తుపోయిన సునంద గారు తేరుకుని అడిగారు. చందనానే కాదమ్మా, ధరణిని, తన కడుపులో ఉన్న బేబీని కూడా చంపాలని చూశారు. అది కుదరక ధరణిని కిడ్నాప్ చేశారు. వింటున్న అందరికీ ఒళ్ళు జల్దరించింది. ధరణికి కూడా షాక్గానే ఉంది. తనని కిడ్నాప్ చేశాక ఇంటికి ఫోన్ చేసి నాన్నకి చెప్పారు. అది విని హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్తున్న విజయ్ మాటకి నరేంద్ర గారిని చూశారంతా. అవునని కన్నీటితోనే చెప్పారు. అంతేకాదు సునంద, నేను హోటల్లో పడిపోలేదు, తోసేశారు అని చెప్పారు బామ్మగారు. ఒక్కో నిజం తెలుస్తున్న కొద్దీ అందరి మైండ్స్ బ్లాంక్ అయ్యాయి. ఏంటి అత్తయ్య గారు మీరనేది? అవును, నేను మెట్లు దిగి వస్తుంటే వెనక ఉన్న అతను నన్ను తోసేయడం నా ముందు గోడకి ఉన్న అద్దంలో కనబడింది. నేను చూసి వెనక్కి తిరిగేలోపే బలంగా నన్ను నెట్టడంతో మెట్ల మీద నుంచి కిందకు పడి స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత కోమాలోకి వెళ్ళడంతో ఈ విషయాన్ని చెప్పడానికి వీలు పడలేదు. నాకు స్పృహ వచ్చిన తర్వాత ఈ విషయాన్ని ముందు చెప్పింది విజయ్కే అన్నారు ఆవిడ కళ్ళు ఒత్తుకుంటూ. ఇన్ని దారుణాలు ఎవరు చేశారు విజయ్? కోపం ఆవేశం కట్టలు తెంచుకున్న కిషోర్ అడిగాడు. చూపిస్తాను, వాడు ఇక్కడే ఉన్నాడు అన్నాడు విజయ్. ఏంటి ఇక్కడ అంటూ షాక్లో ఉన్న వాళ్ళు చూస్తుండగానే డోర్ ఓపెన్ చేసి చీకటిగా ఉన్న రూమ్లో లైట్ ఆన్ చేశాడు. ఎదురుగా కుర్చీలో చేతులు కాళ్ళు తాళ్లతో కట్టేసి ఉన్న మనిషిని చూడగానే అందరూ నిర్ఘాంతపోయారు. నాన్న అని కిషోర్, అన్నయ్య అంటూ సునంద గారు, మామయ్య అని సౌమ్య.
ధరణి అయితే బొమ్మలా బిగుసుకుని పక్కనే ఉన్న విజయ్ చేతిని గట్టిగా పట్టుకుంది. కూల్ ధరణి అంటూ వాటర్ బాటిల్ తనకి ఇచ్చి అందరినీ చూశాడు. ఎవరి మొహాల్లోనూ నెత్తురు చుక్కలేదు. ఎదురుగా ఉన్న కిషోర్ ఫాదర్ మనోహర్ని చూస్తూ నరేంద్ర గారు బామ్మగారికి కూడా బాధ, కోపం, అసహ్యం ఒకేసారి వచ్చాయి. కిషోర్ని చూసి దగ్గరకు వెళ్ళాడు విజయ్. నువ్వు నమ్ముతావా కిషోర్? ముందు నేను కూడా నీలాగే షాక్ అయ్యాను కానీ అంటూ ఆగిపోయాడు విజయ్. కిషోర్ విజయ్ చేతిని పట్టుకుని నిజమేనా ఇదంతా అని బాధగా అడిగాడు. అది మీ నాన్ననే అడుగు కిషోర్ అంటూ స్పృహలో లేని అతని మొహం మీద నీళ్లు చల్లాడు విజయ్. నెల రోజుల నుంచి ఒక్క పూట మాత్రమే అన్నం, అది కూడా గొడ్డు కారం మాత్రమే తింటున్న కిషోర్ ఫాదర్కి విజయ్ తనని ఎలా శిక్షిస్తానని చెప్పాడో గుర్తు రాగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు. విజయ్తో పాటు అందరూ అక్కడ ఉండటం చూసి తనని వాళ్ళు చూస్తున్న చూపులకే సగం చచ్చిన వాడిలా మొహం పెట్టాడు. తండ్రి మొహంలో మారిన రంగును బట్టి నిర్ధారించుకున్నాడు కిషోర్. ఇలాంటి నీచమైన పని చేసినందుకు ఒకవైపు బాధగా ఉన్నా చేసిన పనులు క్షమించరానివని అసహ్యంగా చూశాడు. చూస్తున్న సునంద గారైతే షాక్కి తల తిరగడంతో పక్కన గోడని ఆనుకుని కన్నీళ్లతో చూస్తుంటే నరేంద్ర గారు పట్టుకున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం, వాటికి సాక్ష్యాలు ఇవి అంటూ పక్కన టేబుల్ డ్రాలో ఉన్న చందనారి పోస్ట్ మార్టం రిపోర్ట్స్, ఆ రోజు డబ్బుకి ఆశపడి తనని కావాలనే చంపిన డాక్టర్ ఇచ్చిన వాగ్మూలం, రికార్డు ఫైల్, ధరణి కోసం అతను ఎవరితో మాట్లాడాడో ఆ కాల్ లిస్ట్ వివరాలన్నీ చూపించాడు విజయ్. ఎందుకు అన్నయ్య ఇదంతా? ఒక్కో పదం కష్టంగా కూడబలుపుతూ అడిగింది సునంద. అప్పటికి కూడా అతనిలో ఓడిపోతున్నాను అనే ఆలోచన నచ్చక అతన్ని అహం దెబ్బతిని చేసిన పనులను సమర్థించుకోవడానికి నోరు తెరిచాడు. విజయ్ని నా అల్లుడు చేసుకోవడానికి ఇదంతా అంటూ పొగరుగా సమాధానం చెప్పాడు. అల్లుడా? తను నీకు అల్లుడే కదా అన్నారు సునంద గారు. నా కూతురికి తాళి కడితే అల్లుడు అవుతాడు, వరుసకి అల్లుడు కాదు కోపంతో అన్నాడు అతను. అంటే? అయోమయంగా చూశారు సునంద గారు. అంటే ఏం లేదమ్మా, చందన తన సొంత కూతురు కాదు కదా, అందుకే తనని చంపి వందనాని నీ కోడలిగా చేసి నన్ను తన అల్లుడుగా చేసుకోవాలని ఈ కంసమామ ప్లాన్ అంటూ పక్కన ఉన్న కరెంటు వైర్ని తీస్తూ అన్నాడు విజయ్. వింటున్న అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఏంటి మామ, నిజమేనా నేను అన్నది అన్నాడు విజయ్. నిజమే అంటూ పొగరుగా చూశాడు అతను. ఎందుకు అల్లుడు గారు ఇలా చేశారు? చందన మీకేం అన్యాయం చేసిందని తనని చంపారు? కన్నీళ్లతో అడిగారు బామ్మగారు. ఎందుకంటే నువ్వు నీ కోడలు కలిసి చందనాని విజయ్తో పెళ్లి చేయాలనుకున్నారు. అలా చేస్తే ఈ ఆస్తి అంతటికీ చందన వారసురాలు అవుతుంది, నేను నా కూతురు తక్కువ అవుతాం అన్నాడు అతను. ఆ దిక్కు మొక్కు లేని అనాథకి ఇంత ఆస్తి ఇచ్చి అందలం ఎక్కించడానికి సిద్ధమయ్యారు. దాని టైం బాగోలేక సచ్చింది అంటున్న అతని చెంప మీద గట్టిగా కొట్టాడు విజయ్. ఆ దెబ్బకి అతనికి కళ్ళు బైర్లు కమ్మాయి. అందరూ నిశ్చేజమైన బొమ్మలా నిలబడ్డారు. ధరణికైతే అసలేం అర్థం కావడం లేదు. అయోమయంగా చూస్తుంది. అసలు ఇలాంటి దుర్మార్గపు ఆలోచన ఎప్పుడు చేశావు? ఎప్పుడు బావా అని మర్యాదగా పిలిచే నరేంద్ర గారికి కోపం వచ్చి అడిగాడు. ఎప్పుడు అంటే మీ భార్య తన అన్న వదిన చచ్చారని వాళ్ళ కూతురైన చందనాని మీ ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు అన్నాడు. సునంద గారు ఆ రోజులన్నీ గుర్తు చేసుకున్నారు. కిషోర్ ఫాదర్ చెప్పడం మొదలెట్టాడు. కాదు, విజయ్ అతని గొంతుకి కరెంటు వైర్ కట్టి చెప్పమని ఆర్డర్ వేశాడు. సునంద గారి అన్న కూతురు చందన. అప్పటికి సునంద గారు నరేంద్ర గారి పెళ్లి జరిగి విజయ్ పుట్టాడు. అప్పుడప్పుడే బిజినెస్లో పైకి వస్తున్నారు నరేంద్ర గారు. సో వాళ్ళు సిటీలోనే ఉండిపోయారు. చందన అమ్మ నాన్న వాళ్ళ ఊర్లో పంట నష్టం రావడంతో సునంద గారి అన్న వదిన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలేస్తారు. అది తెలిసిన సునంద గారి గుండె ఆగినంత పని అవుతుంది. చందన చిన్నపిల్ల అప్పటికి. అన్న వదినల దహన సంస్కారం చేసి అమ్మా నాన్నలని పోగొట్టుకుని అమ్మ కోసం ఏడుస్తున్న చందనాని తనతో పాటే తీసుకొస్తారు ఆమె. చందనాని తన కూతురుగా పెంచుకోవాలని ఇష్టంగా ఇంట్లోనే పెట్టుకుని విజయ్తో చెప్తారు జాగ్రత్తగా చూసుకోమని. వరుసకి చందన మరదలైన చెల్లెల్లా చూసుకుంటాడు విజయ్. అలా సంవత్సరంలో విజయ్ చందనాని చెల్లెలుగా చూస్తూ ఉంటే చందన విజయ్ పంచే ప్రేమని తెలియని వయసులోనే ఇష్టంగా మార్చుకుంది. సంవత్సరానికి ఒక్కసారి ఇంట్లో అందరూ కలిసేలా ఒక్క చోట గ్యాదర్ చేస్తారు నరేంద్ర గారు. అలా సంక్రాంతికి నరేంద్ర గారి ఇంటికి వస్తారు కిషోర్, అమ్మ నాన్న, వందన. అయితే వందనాని విజయ్కిచ్చి పెళ్లి చేస్తే తన కూతురు ఇంటికి వారసురాలై
తక్కువ ఉన్న తన ఆస్తిని విజయ్ ఆస్తితో కలిపి ఎక్కువ చేస్తుందని, పేరు ప్రఖ్యాతులు వస్తాయని కిషోర్ ఫాదర్ ఆశ. అక్కడ అతని ఆశలను నీరుగారుస్తూ విజయ్ వెనకాలే తిరుగుతూ ఆడుకుంటున్న చందన కనబడింది అతనికి. బిజినెస్ పనులంటూ ఊర్లకి దేశాలకు వెళ్తూ అక్కడ అమ్మాయిలతో ఎంజాయ్ చేసే అలవాటున్న అతనికి ఇక్కడ విషయాలేవి తెలియదు. బామ్మగారిని అడిగితే ఆవిడ అంతా చెప్తూ లాస్ట్లో అంటుంది చందన పెద్ద అయితే విజయ్కి ఇచ్చి పెళ్లి చేయాలని ఉందని. అలా చేస్తే తను అనాథ అన్న మాట మర్చిపోతుందని చెప్పి కిషోర్ ఫాదర్ పశువు బుద్ధిని బయటపడేలా చేస్తారు. అది విన్న దగ్గర నుంచి చందనాని చూసి కోపంగా ఫీల్ అవుతూ ముందు ఇక్కడి నుంచి ఆమెను తప్పించాలని అనుకుంటాడు అతను. విజయ్ చందనతో సరదాగా ఉండటం చూస్తూ అలాగే కొనసాగితే కష్టమని ఆ రోజు సాయంత్రం అంటాడు. చందనాని తనతో పాటే ఇంటికి తీసుకువెళ్ళి పెంచుకుంటానని. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. వందన చిన్న పిల్ల కదా, తనకి తోడుగా ఉంటుంది. అలాగే సునంద కూడా ఆశ్రమం అంటూ పనిలో బిజీ అయిపోతుంది. అందుకే అరుణ దగ్గర అయితే వందనాకి తోడుగా ఉంటుంది అంటూ అందరినీ ఒప్పించి తనతో చందనాని తీసుకొస్తాడు. చందనాకి వందన అంటే చాలా ఇష్టం. అలాగే వందనాకి కూడా చందనాని సొంత అక్కగా చూసుకుంటుంది. చందనాని వందన ఫాదర్ ఎవ్వరూ లేనప్పుడు మాత్రం నువ్వు అనాథవి, అందుకే నిన్ను తీసుకొచ్చాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ సతాయిస్తాడు. తను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ హాస్టల్కి వెళ్ళిపోతుంది. ఒక వందన ఫాదర్ తప్ప ఇంట్లో కుటుంబంలో అందరికీ తనంటే ఎంత ఇష్టమో తెలిసిన చందన అతని మాటలని పెద్దగా పట్టించుకోదు. అది అతనికి జీర్ణం అవ్వదు. అయితే ఏదైనా చేస్తే అందరికీ అనుమానం వస్తుందని చందనాని ఏమనడు. విజయ్ చందనాకి పెళ్లి చేయాలనుకోవడం, చిన్నప్పటి నుండి చందనాని సిస్టర్లా చూడటంతో విజయ్ తనతో పెళ్లికి ఒప్పుకోడు. అదే విషయం ఆమెకి చెప్తాడు. చందన ప్రేమించిన విజయ్ తనతో ఎప్పుడూ వేరే ఉద్దేశంతో కూడా చూడకపోవడం తెలిసి తను డ్రాప్ అయ్యి అదే మాట అందరికీ చెప్పి బస్సులో వెళ్ళిపోయినప్పుడు అదునుగా చూసిన కిషోర్ ఫాదర్ అదే అవకాశంగా దొరకడంతో ప్లాన్ చేసి చందన వెళ్ళే బస్సుని యాక్సిడెంట్ చేయిస్తాడు. అయినా కూడా కొన ఊపిరితో బ్రతికిన ఆమెను కనికరించకుండా హాస్పిటల్లో కూడా ప్లాన్ చేసి చంపేస్తాడు. అయితే చందన చనిపోతూ విజయ్ చేత తాళి కట్టించుకోవడం చూసి షాక్ అవుతాడు. విజయ్ తర్వాత అమెరికా వెళ్ళిపోవడంతో అప్పుడే అనుకుంటాడు అతను విజయ్ లైఫ్లో వందన తప్ప ఇంకొక అమ్మాయి అతని భార్యగా వస్తే చంపేయాలని. అందుకే అమెరికా వెళ్ళినప్పుడు జాన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా ఇతనే. అంతేకాకుండా ప్రతాప్ని, అతని తండ్రిని జాన్ హెల్ప్తో జైలు నుంచి విడుదల చేసింది కూడా అతనే. ధరణిని కిడ్నాప్ చేయించి విజయ్కి వారసుడు పుడితే ఆస్తి పోతుందని ధరణి కడుపు తీయించమని ప్రతాప్కి ఐడియా ఇచ్చింది కూడా అతనే. అయితే వందనాకి అతను ఎవరో చెప్పకపోవడానికి కారణం చందన అంటే వందనాకి ఇష్టం కనుక. అతనే చంపించాడని తెలిస్తే కూతురు బాధపడుతుందని చెప్పకుండా దాచాడు. విజయ్ అమెరికా వెళ్ళినప్పుడు కోమాలో ఉన్న బామ్మగారు తనని చంపడానికి చూసింది కిషోర్ ఫాదర్ అని చెప్పడంతో షాక్ అయ్యాడు విజయ్. అప్పటి నుంచి విజయ్ తన సెక్యూరిటీని మనోహర్కి స్పైగా పెట్టి అతని ప్రతి కదలికలని తెలుసుకుని ఆధారాలతో సహా పట్టుకున్నాడు. చందన చనిపోవడానికి కారణం మనోహర్, తన బిడ్డని చంపింది కూడా అతనే. వింటున్న అందరి కళ్ళు చెమ్మగిల్లుతూ కన్నీటి వానని కురిపించాయి. ఛీ, నీలాంటి దుర్మార్గుణ్ణి నా తండ్రి అని చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది. డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారుతావని సొంత కూతురు లాంటి చందనాని ఇంకా నిండా ప్రాణం కూడా పోసుకొని పసికందుని చంపిన నీలాంటి రాక్షసుడు భూమి మీద బ్రతకడానికి వీల్లేదు. చంపే విజయ్ విన్ని అంటూ కోపంగా అరుస్తాడు కిషోర్. అతనికే కాదు అక్కడ ఉన్న అందరికీ అలాగే అనిపించింది. వీడిని అంత తేలిగ్గా చంపితే ఎలా కిషోర్ అని సెక్యూరిటీ అతన్ని పిలుస్తాడు విజయ్. పక్క గదిలో ఉన్న అతను వస్తాడు. అతని వెనుక తండ్రి గురించి నిజం తెలుసుకున్న దీనంగా పక్షతాపంతో తలదించుకున్న వందన కూడా వస్తుంది. తన తండ్రి అంతటి దుర్మార్గుడు అని తెలిసిన వందనాకి కూడా గుండెల్లో బాధగా ఉంటుంది. వచ్చి తన తండ్రి 2 చెంపలను వాయించి నీలాంటి వాడి కడుపున పుట్టినందుకు నాకే సిగ్గుగా ఉంది అంటూ సీదరించుకుంటుంది వందన. వెనక్కున్న అరుణ గారు అయితే అతన్ని చూడటానికి కూడా ఇష్టపడరు. విజయ్కి భార్య అవ్వాలని అనుకున్నాను కానీ ఒకరి ప్రాణాలు తీసే అంత పాపిష్టి దాన్ని మాత్రం కాదు నేను. ధరణిని దూరం చేయాలని చూశాను, చంపాలని కాదు అంటూ అందరినీ చూసి చేతులు జోడించి నన్ను క్షమించండి. వీటన్నింటిలో పరోక్షంగా నా తప్పు ఉంది. ఇలా జరుగుతుందని తెలిసి ఉంటే అస్సలు ఇంత ఘాతుకానికి పాల్పడేదాన్ని కాదు. ముఖ్యంగా ధరణి నువ్వు అంటూ ఈసారి పశ్చాత్తాపంతో కూడిన భావంతో ధరణి కాళ్ళ మీద పడుతుంది వందన.
అయ్యో అలా అనకండి, ఇందులో మీ తప్పు లేదు. మీ నాన్నగారు మిమ్మల్ని అలా ప్రవోక్ చేశారంతే. నిజం తెలుసుకుని క్షమించమని అడిగినప్పుడే మీరు మీ మనసు మాకు తెలిసిందని చెప్పి వందనాన్ని పైకి లేపుతుంది ధరణి.